దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం పోరాటం చేస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 76 సంవత్సరాలుగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలకే ఏబీవీపీ పోరాడుతుందని తెలిపారు. माता के भारत माता के विद्यार्थी परिषद जिंदाबाद एबीवीपी जिंदाबाद विद्यार्थी परिषद। నా పేరు ప్రశాంత్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భవించి నేటికి 76 సంవత్సరాలు వరుస్తుంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత విద్యార్థులు కలిసిన విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వివేకానంద మాటను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ బాటలో నడుస్తున్నటువంటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ప్రపంచంలోనే విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల మాతాకి జై. ఈరోజు ఏబీవీపీ 76వ జయంతి సందర్భంగా రామాయంపేట స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో విద్యార్థి పరిషత్ అనేది అన్ని దేశాల్లో విస్తరించిపోయింది. ఈరోజు విద్యార్థుల గురించి ఒకటే ఏబీవీపీ కష్టపడి ప్రతి నాయకుడు కొట్లాడి వారికి సంబంధించిన ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ చేస్తున్నది కావచ్చు, వీటన్నిటి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.